హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఓరియో బిస్కెట్తో కేక్ ప్రిపేర్ చేసుకుందాము. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఈ కేక్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కేక్ రెసిపీ కోసం 3 20 రూపీస్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకోవాలండి. ఈ బిస్కెట్లన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న బిస్కెట్ యొక్క పౌడరు ఇలా ఉండాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఈ బిస్కెట్ పౌడర్లోకి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బిస్కెట్ పౌడర్ యొక్క కన్సిస్టెన్సీ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బీటర్తో వన్ డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. పాలను యాడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా పాలు మాత్రమే వేసుకుంటూ కలుపుకోవాలండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్లోకి ఎవరైనా మొదటిసారి వచ్చి ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. కేక్ బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఇందులో ఒక ఈనో ప్యాకెట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా లేట్ చేయకుండా వెంటనే కేక్ బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఇలా ఫ్లఫీగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ముందుగానే గీ రాసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టీన్లోకి ఇప్పుడు ఈ బ్యాటర్ని వేసుకుందాము. కేక్ టీన్లోకి బ్యాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ట్యాప్ చేసుకొని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఒక గిన్నెలోకి ఒక స్టాండ్ని పెట్టి ఈ కేక్ టిన్ని స్టాండ్ పైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న గిన్నె పైన కూడా ఒక మూత పెట్టేసి మూత పైన ఏదైనా బరువుగా ఉన్న వస్తువును పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక 30 నుంచి 40 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి కేక్ బాగా బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్తో ఈ విధంగా టెస్ట్ చేసినట్లయితే టూత్ పిక్కి ఏమి అతుక్కోకుండా ఉన్నట్లయితే కేక్ బాగా బేక్ అయిందని అర్థమండి. అంతేనండి, ఎంతో డెలిషియస్గా ఫ్లఫీగా ఉండే ఓరియో కేక్ రెడీ అయిపోయినట్లే. ఈ ఓరియో కేక్ ఇంకాస్త డెలిషియస్గా ఉండాలంటే కొద్దిగా చాక్లెట్ సిరప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఓరియో కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఓరియో కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి తప్పకుండా స్పైసీ గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అలాగే మీరు నా ఛానల్లో ఏదైనా రెసిపీ చూడాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.